వాట్ ఈస్ గ్లోబల్ టెంపరరీ అసైన్మెంట్? ఇది మనకు ఆల్రెడీ మన ట్రాన్సాక్షన్స్ టైంలో డిస్కస్ చేసి ఉంటాం. గ్లోబల్ ట్రాన్స్ఫర్, యాడ్ అసైన్మెంట్, క్రియేట్ వర్క్ రిలేషన్షిప్, ఇవన్నీ మన కోర్ హెచ్ఆర్ మాడ్యూల్లో ట్రాన్సాక్షన్స్ టైంలో ఉంటాయి. సో ఇదేంటి అంటే గ్లోబల్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒక ఎంప్లాయీని కంప్లీట్గా, అంటే కంపెనీ ఏ నుంచి కంపెనీ బికి, లీగల్ ఎంటిటీ ఏ నుంచి లీగల్ ఎంటిటీ బికి మీరు ఎంప్లాయీని ట్రాన్స్ఫర్ చేస్తే, గ్లోబల్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమైతుంది? గ్లోబల్ ట్రాన్స్ఫర్లో జనరల్గా కరెంట్ వర్క్ రిలేషన్షిప్ టర్మినేట్ అయ్యి న్యూ వర్క్ రిలేషన్షిప్లో ఎంప్లాయీ హైర్ అవుతాడు ఫ్రెష్గా. కరెక్ట్? సో కరెంట్ వర్క్ రిలేషన్షిప్ కంప్లీట్గా ఎండ్ అయిపోతుంది, అంటే ఆల్ హిస్ బెనిఫిట్స్ ఎవ్రీథింగ్ కొత్త దానికి ట్రాన్స్ఫర్ అయ్యి ఇది ఎండ్ అయిపోతుంది. కానీ గ్లోబల్ టెంపరరీ అసైన్మెంట్ ఇనిషియేట్ చేసినప్పుడు యాజ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ టెంపరరీ ఉంది. అంటే ఏదన్నా ఎంప్లాయీకి ఒక అసైన్మెంట్, సెకండ్ అసైన్మెంట్ వేరే లీగల్ ఎంప్లాయర్లో ఇవ్వాలి అనుకున్నప్పుడు, దట్ టు ఆన్ ఎ టెంపరరీ బేసిస్, మనకి గ్లోబల్ టెంపరరీ అసైన్మెంట్ ఉంటుంది. ఇది ఇనిషియేట్ చేసినప్పుడు కరెంట్ వర్క్ రిలేషన్షిప్లో ఏం ఇంపాక్ట్ ఉండదు ఎంప్లాయీకి. హీ విల్ స్టిల్ వర్క్ ఇన్ దట్ కరెంట్ కంపెనీ. అలాంగ్ విత్ దట్, ఇన్ వన్ మోర్ లీగల్ ఎంప్లాయర్ హీ విల్ టేక్ అప్ ద టెంపరరీ యాక్టివిటీ. అది విత్ ఇన్ ద కంట్రీ అవ్వచ్చు, అక్రాస్ ద కంట్రీ అవ్వచ్చు. ఓన్లీ ఫ్రమ్ వన్ లీగల్ ఎంటిటీ టు అనదర్ లీగల్ ఎంటిటీ ఏదన్నా ఒక వర్క్ ఎంప్లాయీకి మీరు అసైన్ చేయాలి అనుకుంటే యూ కెన్ యూస్ గ్లోబల్ టెంపరరీ అసైన్మెంట్ ఫీచర్. ఇది అవ్వగానే మళ్ళీ ఎంప్లాయీ సోర్స్ అసైన్మెంట్లో కంటిన్యూ అవుతాడు. సో ఇది ఆ ట్రాన్సాక్షన్